వీఆర్కే డేట్ ఉండగా కాళ్ళు తీయాలనే ప్రసక్తే లేదు. అలాగే షుగర్ కానీ బీపీ అయినా ఇతర ఏ ప్రాబ్లం ఉన్నా దాన్ని దూరం చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా తగ్గుతుంది. మూల కారణం తగ్గితే చక్కపోతుంది. మురుగుంట వచ్చిన వాసన పోవాలంటే సెంట్లు కొట్టడం కాదు, మురుగుంట పూడ్చాలి. మూల కారణం తీసినప్పుడు జరుగుతుంది. వీఆర్కే డైట్ గ్యాంగ్రీన్ రావడానికి కారణమైన డయాబెటీస్ రావడానికి కారణమైన ఇన్సులిన్ రెసిస్టెన్స్ని సమూలంగా వేళ్లతో సహా పెకలించేస్తుంది. కాబట్టి రూట్స్ కంటే పోతుంది. చక్కగా అందరూ చేయండి. గ్యాంగ్రీన్ వస్తే ఎవరో భయపడకండి. మీ తోటి వాళ్ళలో కూడా గ్యాంగ్రీన్ ఎవరు ఉన్నా సరే ఏం భయపడకుండా ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకి పంపించండి. చక్కగా తగ్గుతున్నాయి. ఒక వ్యక్తి 40 ఏళ్ళు ఉంటాడు, కుటుంబాన్ని పోషించాలి. పెద్ద 5 ఏళ్ళ నుంచి 6 ఏళ్ళ నుంచి షుగర్ వాడుతున్నాడు. ఇవాళ అతను కాలు తీసేశారు మోకాల దాకా. జస్ట్ బికాస్ ఆ మందుల వ్యవస్థ నమ్మిన పాపానికి ఇవాళ ఏమి చేయలేక గ్యాంగ్రీన్, షుగర్ని అదుపు చేయలేని పరిస్థితుల్లో మీరు కాలు తీసేశారు. ఇప్పుడు అతని కుటుంబం ఎలా నడుస్తుంది? అతని ఉద్యోగం ఏంటి? అతని పెళ్ళం పిల్లలు ఏం తింటారు? అతను ఆధారపడి బతికిన తల్లిదండ్రులు ఏమవుతారు? అలాగే మన పెద్ద అమ్మా నాన్న ఉంటారు, వీళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ కాలు కనుకుంటే ముసలివాళ్ళు రిటైర్మెంట్ అయిన వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఎప్పుడైతే కాలు నరికారో ఒకళ్ళ అటెండెంట్ ఉండాలంటే వీళ్ళిద్దరిలో భార్యాభర్తలో ఎవరు జాబ్ మాంతారు? మాంగారు చేయాలన్నా ఇద్దరు సంపాదిస్తే కానీ ఆ పిల్లలకి ఫీజులు కట్టి పూట గడవని పరిస్థితి ఉన్న కుటుంబాలు కొన్ని కోట్లు ఉంటాయి భారతదేశంలో. వాళ్ళ ఫ్యామిలీలో ఒకటి కాలు తీసేస్తే వాళ్ళ కోసం ఒక ఇంట్లో ఎవరు ఉండగలరు? వీళ్ళు ఏ పని అమ్మాయిని పెట్టుకుని పనులు చేయించుకోగలరు? వాళ్ళు కాలు తీసేసినాడు, అప్పటి వరకు కాలుతో చక్కగా తిరిగి వాళ్ళ పనులు చేసుకున్నాడు. నిజంగా మీరు ఒక్కసారి ఊహించండి, మనకే ఆ కాలు తీసేస్తే, ఇప్పుడు మనందరికీ మోకాల వరకు తీసేస్తే ఎంత దారుణం.